హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వణక్కం. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఐ హోప్ బాగున్నారని నేను అనుకుంటా. సో బాగుండాలని మనం అనుకుందాం. ముందుగా ఇవాళ వచ్చేసి తమిళ్ న్యూ ఇయర్. ఎల్లార్కు వణక్కం. సో ఎల్లార్కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. సో అయితే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏం తీసుకుందాం, ఎట్లా అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జనరల్గా మనం ఏం చేస్తామంటే దోశ కానీ ఇడ్లీ కానీ అది ఇది ఏదేదో తింటాం. ఓకే, కాకపోతే ఇప్పుడు జనరేషన్ చూస్తున్నారు కదా, సో అన్నీ 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 కెమికల్స్లో ఉన్నాయి కాబట్టి సో మనం తీసుకునే ఆహారం వచ్చేసి విటమిన్స్తో కూడింది ఉండాలా. సో చాలామంది ఇప్పటికే ఆల్రెడీ డైటింగ్ అని అదని ఇదని స్టార్ట్ చేసి విటమిన్స్ ఆహారం తీసుకుంటున్నారు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్లో నేనైతే ఏం తీసుకుంటాను అనేది వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. ఇది కూడా ఒక మంచి విటమిన్స్ ఆహారమే కాబట్టి మనం ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. ఓకే, సో ముందుగా మనం ఎర్లీ మార్నింగ్ ఇదైతే అందరికీ తెలిసిందే. సో చూస్తున్నారా? సో ఐ హోప్ మీ అందరికీ తెలుసు. ఇది వచ్చేసి ఒక రోజు ముందు నైట్ మొలకెత్తిన గింజలు, అంటే గింజలు వేసేసి వాటర్ వేసేస్తే ఏంటంటే ఇది మొలకెత్తుతాయి. సో చూస్తున్నారా? ఈ విధంగా మొలకలు వచ్చిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. సో చూస్తున్నారా? సో ఈ విధంగా ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది. దాంతోపాటు మీ కనుక ఉంటే ఖర్జూరం ఉంది కదా, సో ఖర్జూరం కూడా ఒకటి 2-3 పీసెస్ అయితే ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. డీహైడ్రేషన్ తగ్గించింది, ఇది కూడా మంచిదే. ఇది వచ్చేసి మీకు కీర దోసకాయ అంటాం. ఇది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, మంచిది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇదైతే ప్రిఫర్గా తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ విటమిన్తో కూడుకున్న ఆహారం కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనం అది తీసుకుంటే ఏంటంటే దీంట్లో వాటర్ శాతం అధికం ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా బాడీకి వాటర్ మెయింటైన్ చేయడానికి పనికొచ్చింది. సో కీరా ఇది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అరే ఎంత తిన్నా మనకి పత్తదు అంటే సరిపోదు, హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా అనుకుంటే ఇంకా మీరు ఒక గుడ్డు, బాయిల్ చేసిన గుడ్డు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో కొంతమంది బాయిల్ చేసిన కాకపోతే ఈ విధంగా మనం చిన్న ఆమ్లెట్ సైజులో ఇట్లా వేసుకొని ఒక గుడ్డు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇది కూడా మనం హ్యాపీగా చేర్చవచ్చు. కొద్దిగా లైట్గా నూనె అయితే తక్కువ వేసుకోండి. ఇది కూడా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హ్యాపీగా తినచ్చు. సరే, సో తిన్నాం కదా. మార్నింగ్ మీకు కనుక కుదిరితే మీ దగ్గరలో అవైలబిలిటీ ఉంటే కొబ్బరి బొండం నీళ్లు కనుక ఎర్లీ మార్నింగ్ గడుపున తాగితే చాలా మంచిదంట ఫ్రెండ్స్, చాలా మంచిదంట. నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను. కాకపోతే మన దగ్గరలో ఎక్కడ కొబ్బరి బొండాలు అవి దొరకవు కాబట్టి అర్థమైందా, ఇవి తెచ్చుకొని నేను పెట్టుకుంటాను. సో ఇవి నీళ్లు కూడా తాగొచ్చు, ప్లస్ మనం కొబ్బరి కూడా మనం వాడుకోవచ్చు. కొబ్బరి కూడా మంచిదే. కొబ్బరి ముక్క రోజు ఒక పీస్ చిన్న పిల్లలకి ఇస్తే సూపర్గా పనిచేసిద్దంట, అది కూడా నాకు రీసెంట్గానే తెలిసింది. ఓకే, సో ఇది మనం ఏం చేద్దామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దీన్ని కూడా మనం చేర్చుకుందాం. ఎంత వచ్చిందో చూద్దాం. నాకు తెలిసి నీళ్లు బాగానే ఉన్నాయి. సో నీళ్లు ఉన్నాక చూసి తెచ్చుకోండి, ఎందుకంటే నీళ్లు కూడా మనం తాగాల, కొబ్బరి కూడా మనం యూజ్ చేయాలి కాబట్టి. సో ఆల్రెడీ చూస్తున్నారా? సో నిండిపోయిందనమాట. ఈ విధంగా మనం కనుక డైట్ మెయింటైన్ చేస్తే రియల్గా ఎటువంటి ప్రాబ్లం మనకు రావు. కాకపోతే మ్యాక్సిమం వచ్చేసి జంక్ ఫ్రూట్స్ అనేది తగ్గించండి. సో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎంత ఎక్కువ పాసిబిలిటీ ఉంటే అంత ఎక్కువ తినండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా ఏంటంటే మనం
రోజు ఏదో ఒకటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానివ్వండి, నా షార్ట్స్ వీడియోస్, కామెడీ వీడియోస్ ఉంటాయి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో ఒకటి వందల వీడియోలు చూస్తూ ఉంటాం. సో దీనిలో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. ఓకే.